Hello everyone. So today we are going to start the seventh video of TET previous year questions. We knew that already TET exams have started, so it will go on till the end of this month. So I feel that it will be very useful to have the quick revision. So today's session will start the first question. So what is the first question here? The World Down Syndrome Day is observed every year dash March 21st, right? So this every year is wrong. So here World Down Syndrome Day is observed every year dash March 21st. Choose the correct option. So what comes in the middle? So in the Philip. So what comes here? Through is wrong. So over also wrong. In also wrong. What is correct here? On is correct. So simple logic. So before the dates, what is that? Before the dates, what comes here means on will come. Before the dates, on will come. And before the day also, like on Monday, on Tuesday, right? On Wednesday. So that also we should keep in mind. అది కూడా గుర్తుంచుకోవాలి. డేట్ కంటే ముందుగా మనకి అంటే డేట్ మెన్షన్ చేసినప్పుడు ఆన్ అనేది వస్తుంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్. What is the next question here? We'll see here. During their visit to India, the family saw dash. Identify the appropriate to complete the sentence. So during their visit to India, అంటే వాళ్ళు ఇండియాని విజిట్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీ చూసింది, ఏం చూసిందట? డాష్. సో ఏ తాజ్మహల్, అండ్ తాజ్మహల్, ద తాజ్మహల్, ఏ తాజ్మహల్. సో ఇందులో ఏమొస్తుంది? సో సింపుల్, మనకి ఎప్పుడైనా కూడా ఆర్టికల్ ఏ అండ్ ద, సో అందులో మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని తీసుకున్నట్టయితే, సో దా అనేది ఎక్కడ వస్తుంది? ఏదైనా యూనిక్ ల్యాండ్ మార్క్స్ కానీ, రైట్, యూనిక్ ల్యాండ్ మార్కులు కానీ లేదా మాన్యుమెంట్స్, రైట్, మాన్యుమెంట్స్ కానీ అంటే పురాతనవి ఏవైనా కట్టడాలు ఉంటే ఆ కట్టడాల కంటే ముందు ఏమొస్తుంది? దా అనేది వస్తుంది. ద తాజ్మహల్ అనేది కరెక్ట్. ఏ తాజ్మహల్, దిస్ ఈజ్ రాంగ్. సో ఇది ఇండెఫినెట్ ఆర్టికల్ కాదు, డెఫినెట్. మనం వీ హ్యావ్ టు యూజ్ డెఫినెట్ ఆర్టికల్. యాన్ అనేది అస్సలు రాదు. తాజ్మహల్, సో ఇది కూడా రాంగ్. సో ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. యూనిక్ ల్యాండ్ మార్క్స్ కానీ యూనిక్ మాన్యుమెంట్స్ కానీ మెన్షన్ చేసినప్పుడు మనకి దాని ముందు దా అనేది వస్తుంది, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. The trees along the road dash down during the road widening work. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ? The trees along the road అంటే చెట్టుకి, రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్టుని ఏం చేశారట? రోడ్ వైడనింగ్ ద వర్క్ అంటే వీటిని రోడ్ వైడనింగ్ వెడల్పు చేయడానికి కోసం అని రోడ్లను కొట్టేశారు. సో ఇక్కడ ఏమొస్తుంది? వాట్ ఈస్ ద ఫిలప్? వాట్ ఫిలప్ కమ్స్ హియర్? వర్ ఫాలెన్, వర్ ఫెల్డ్, వర్ ఫెల్డ్, రైట్. సో మనం ఏమనుకుంటాం ఇక్కడ? సో వర్ ఫాలెన్ కరెక్ట్ అనుకుంటాం, లేదా ఫెల్డ్ కరెక్ట్ అనుకుంటాం, రైట్. బట్ వాట్ కమ్స్ హియర్? ద ట్రీస్ అలాంగ్ ద రోడ్ వర్ ఫెల్డ్ అనేది కరెక్ట్ ఇక్కడ, రైట్. ఎందుకంటే ట్రీస్ని రెండు విధాలుగా, ఒకటి న్యాచురల్గా పడిపోతే ఫెల్ డౌన్ అనొచ్చు, రైట్. ద ట్రీస్ ఫెల్ డౌన్ ఆన్ ద రోడ్స్ బికాస్ ఆఫ్ విండ్ ఆర్ బికాస్ ఆఫ్ స్టార్మ్ అంటే దాన్ని న్యాచురల్గా జరిగితే ఫెల్ యూజ్ చేయాలి. బట్ మనం కొట్టేస్తే ఏం చేయాలి? ఫెల్డ్, వర్ ఫెల్డ్ అంటే వి అవర్ సెల్ఫ్ కట్ డౌన్ ద ట్రీస్. ఎందుకు కట్ చేసాం మనము అంటే రోడ్ని వైడనింగ్ చేయడానికి. సో అది మైండ్లో పెట్టుకోవాలి మనం. వర్ ఫెల్డ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్ హియర్? నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ the presence of large number of people dash immense noise to the neighbors. The presence of a large number of people. ఇక్కడ ఏమొస్తుంది ఇందులో మిడిల్లో అంటే కాజ్, హ్యావ్ కాజ్డ్, కాజింగ్, కాజ్డ్. సో ఇక్కడ మనకి ద ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ కాజ్డ్. ఏం రాయాలి ఇక్కడ? కాజ్డ్ అంటే వారి వల్ల ఏమొచ్చింది? ఇమెన్స్ నాయిస్ వస్తుంది. ఎవరికి అంటే నైబర్స్కి అంటే పొరుగు వాళ్ళకి. సో చాలామంది ఉండడం వల్ల వారి యొక్క నాయిస్ ఏదైతే ఉందో ఆ నాయిస్ అనేది ఎవరికి? పొరుగు వారికి ఇబ్బంది పడుతుంది, కాజ్డ్. సో నెక్స్ట్ క్వశ్చన్.
The study reveals that spending excessive time with mobile phone dash the cognitive level of the children. అంటే ఇక్కడ మనకి study is revealing that. So spending excess time with mobile phones. So because of that, what is happening? Dash the cognitive level of the children. Affects, affecting, affect, affected. So ఇక్కడ మనకి 2 answers correct అనిపిస్తాయి. The study reveals that spending excessive time with mobile phones affects వస్తుందా, affect వస్తుందా అంటే, సో ఇక్కడ ఎక్సెసివ్ టైం విత్ మొబైల్ ఫోన్స్ అని అంటున్నాం కాబట్టి ఇది మనకి థర్డ్ పర్సన్ కింద తీసుకోవాలి. సో థర్డ్ పర్సన్ తీసుకొని ఏం చేయాలి ఇక్కడ? స్పెండింగ్ ఎక్సెసివ్ టైం రైట్ విత్ మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ అంటే ఇది సింగులర్ కాబట్టి మనకి అఫెక్ట్స్ రావాలి, ఎస్ అనేది రావాలి. అంటే సింపుల్ ప్రెజెంట్లో మనం సెంటెన్స్ని వాడుతున్నాం. సింపుల్ ప్రెజెంట్లో వాడినప్పుడు మనకి ఏమొస్తుంది? వర్బ్ కూడా సింగులర్ వస్తుంది. సింగులర్ వచ్చినప్పుడు థర్డ్ పర్సన్కి ఎస్ అనేది వాడుతుంది. అఫెక్ట్స్ అనేది మనం యూజ్ చేయాలి. అఫెక్ట్ అని రాస్తే అది రాంగ్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఇన్ విచ్ ద జంబుల్ వర్డ్స్ ఇన్ ఆర్డర్. సో ఇక్కడ మనకి జంబుల్ వర్డ్స్ అనే ఆర్డర్లో ఏ సెంటెన్స్లో ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో వాట్ ఈజ్ హియర్? ఫస్ట్ will be the assessment in whoever promotion given comes. Right. చూద్దాం ఫస్ట్ సెంటర్. whoever will be given promotion comes first in assessment. First one. whoever comes first in assessment will be given promotion. whoever in the assessment comes first will be given promotion. So whoever comes a promotion first in the assessment will be given. So fourth one is wrong. whoever in the assessment comes first will be given promotion. But ఇది కూడా కరెక్టే ఉంది కానీ బట్ ఆర్డర్లో లేదు. సో దెన్ దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. whoever comes first in assessment will be given promotion. ఇది కరెక్ట్ ఆన్సర్. రైట్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? At last a young man started eating like a horse. Right. The meaning of the expression eating like a horse. Eating like a horse అనే యొక్క వర్డ్ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఈటింగ్ ఏ వెరీ లిటిల్, ఈటింగ్ మోడరేట్లీ, ఈటింగ్ రీజనబుల్లీ, ఈటింగ్ టూ ఎక్సెసివ్లీ. రైట్. సో ఇక్కడ ద మీనింగ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈటింగ్ లైక్ ఏ హార్స్ అంటే ఈటింగ్ టూ ఎక్సెసివ్లీ అంటే హార్స్ ఎలా తింటుంది? చాలా ఫాస్ట్గా తింటుంది, ఎక్కువ తింటుంది. సో ఈటింగ్ టూ ఎక్సెసివ్లీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ హ్యావ్ యూ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. రైట్. చూస్ ద కరెక్ట్ రిపోర్టెడ్ సెంటెన్స్. ఇందులో మనకి డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చాడు, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాయాలి. సో ఏమొస్తుంది ఇక్కడ? ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్. రైట్. టీచర్ స్టూడెంట్స్ని అడిగాడు. రైట్. స్టూడెంట్స్ ఇక్కడ ఏంటి? ప్లూరల్. ఆస్క్డ్ అంటే ఏంటిది? ఆల్రెడీ పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ఏమని అడిగాడు? హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్. మీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా అని అడిగాడు. దీన్ని మనం రిపోర్టెడ్ సెంటెన్స్ చూద్దాం. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ ఇఫ్ దే హ్యాడ్ కంప్లీటెడ్ దేర్ ప్రాజెక్ట్. ఫస్ట్ వన్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ ఇఫ్ దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. The teacher asked the students if had they completed their project. Right. The teacher asked the students if have they completed their project. Simple. మనకి ఇక్కడ have you completed అని సింపుల్ పాస్ట్లో ఉంది, సారీ ప్రెసెంట్ పర్ఫెక్ట్లో ఉంది. have you completed అనేది ప్రెసెంట్ పర్ఫెక్ట్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలి. హ్యాడ్ అనేది వస్తుంది. ఏమొస్తుంది ఇక్కడ? హ్యాడ్. సో ఇక్కడ స్టూడెంట్స్ కాబట్టి స్టూడెంట్స్కి ఏం యూజ్ చేయాలి మనం? దే యూజ్ చేయాలి. చూద్దాం. సో ఇక్కడ హ్యావ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. ఇక్కడ కూడా హ్యావ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఫస్ట్ అండ్ థర్డ్లో చూద్దాం. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ ఇఫ్ దే హ్యాడ్ కంప్లీటెడ్. ఎస్, ఇఫ్ దే హ్యాడ్ కంప్లీటెడ్ అనేది కరెక్ట్. బట్ ఇక్కడ ఏమని చూద్దాం? ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ ఇఫ్ హ్యాడ్ దే అంటే ఇది ఇటు రావాల్సింది, ఇటు వచ్చింది. సో దిస్ ఈజ్ రాంగ్. వాట్ ఈస్ ద కరెక్ట్ వన్ హియర్? ఫస్ట్ వన్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ if they had completed their project. Right. ఇది correct speech. Next question. Identify the
part with an error in the given sentence. ఇందులో ఎర్రర్ ఏ సెంటెన్స్లో ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నైదర్ హర్ ఫాదర్ నార్ హర్ మదర్ నెవర్ స్కోల్డ్ హర్. రైట్, నెవర్ స్కోల్డ్ హర్. ఇందులో ఏది రాంగ్ అంటే నైదర్ హర్ ఫాదర్ కరెక్ట్ వన్, నార్ హర్ మదర్ కరెక్ట్ వన్. నెవర్ స్కోల్డ్ అనేది రాంగ్. ఎందుకు అంటే నైదర్ నార్ అనేది ఆల్రెడీ నెగటివ్. ఇట్ డినోట్స్ నెగటివ్, ఇండికేట్స్ నెగటివ్ సెన్స్. మళ్ళీ నెవర్ రావడం అనేది రాంగ్. మళ్ళీ నెవర్ అనేది రావద్దు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ రాంగ్. రైట్, నెవర్ కంటే ఏం రావాలి ఇక్కడ? ఎవర్ రావాలి. ఏం రావాలి? ఎవర్ స్కోల్డ్స్ అని వస్తే ఇది కరెక్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్ మీన్స్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అంటే నైదర్ నార్ అనేది నెగిటివ్. సో నెగిటివ్ ఉన్నప్పుడు మళ్ళీ నెగిటివ్ వాడడం అనేది రాంగ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద స్టాఫ్ హ్యావ్ నెవర్ మిస్డ్ ద టైమ్ లైన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. సో ఇక్కడ స్టాఫ్ హ్యావ్ నెవర్ మిస్డ్. ఇక్కడ మళ్ళీ చూడండి, నెవర్ ఇచ్చాడు. ఏమిచ్చాడు ఇక్కడ? నెవర్ అంటే ఏంటి? ఇక్కడ నెగిటివ్. సో ఆల్రెడీ సెంటెన్స్లో నెగిటివ్ ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఎలా రావాలి? అఫర్మేటివ్ అంటే పాజిటివ్లో రావాలి. ఎలా రావాలి? అఫర్మేటివ్లో రావాలి, పాజిటివ్లో రావాలి. సో ఇక్కడ హ్యావ్ ఇచ్చాడు. సో ఇక్కడ నెవర్ అనేది లేకపోతే హ్యావెంట్ అవుతుంది. సో నెవర్ ఉంది కాబట్టి హ్యావ్ రావాలి. చూద్దాం. హ్యావెంట్ దే ద స్టాఫ్ హ్యావ్ నెవర్ మిస్డ్ ద టైమ్ లైన్. హ్యావెంట్ అండ్ మళ్ళీ నాట్ ఇచ్చాడు. సో దిస్ ఈజ్ రాంగ్. హ్యాజ్ అనేది రాదు. దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. హ్యావ్ దే, ఎస్ హ్యావ్ దే అనేది కరెక్ట్ వన్. డూ దే అంటే ఇది రాంగ్. ఎందుకంటే ఆల్రెడీ హ్యావ్ వచ్చింది కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ ట్యాగ్లో యూజ్ చేయాలి. రైట్, అదే హెల్పింగ్ వర్బ్ని క్వశ్చన్ ట్యాగ్లో మనం వాడాల్సి ఉంటుంది. రైట్, దిస్ ఈజ్ అబౌట్ today's 10 questions. So I have uploaded six videos already. So I request you to watch them also to have a quick revision. So it will help you to eliminate easily. అంటే మనం క్వశ్చన్స్ చూసినప్పుడు గ్రామటికల్గా ఎలా ఎలిమినేట్ చేయాలి అనేది మన ఆప్షన్ని చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు.